వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గణపతికి గరికె పూజ అంటే చాలా ప్రీతికరం. మరి ఎందుకో తెలుసుకుందామా? వినాయక చతుర్థి నాడు గరికెతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికె పూజలంటే చాలా ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరికె లేని పూజ విఘ్నేశ్వరునికి లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజనరహితం. పూర్వం సంయమినీపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ తీసుకుని వినాయకుని దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసుడిని కొండంతా పెరిగి మింగేశాడు. ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలు ఎలాంటి హాని జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతులను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనము పూర్తి స్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటలకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్ట చుట్టాడు. ఇందువల్ల ఆయన వ్యాలభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు అక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికెపోచల చొప్పున 16,80,000 గరికెపోచలను అందజేశారు. వాటితో తాపో ఉపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికెపోచలనే వినియోగించేవారు. అదే ఆనవాయితీగా కొనసాగిస్తూ మనమందరం కూడా గరికెపోచలతో స్వామికి పూజ చేస్తున్నాము. మనందరికీ అందుబాటులో ఉండే గరికెతో గణపతిని పూజించే ఆ గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.